చెప్పరా. మా ఆఫీస్లో కత్తిలాంటి ఫిగర్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్. ఫర్ షూర్ యుల్ ఎంజాయ్. ఎస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ హర్షిత. గుడ్ మార్నింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు పని చేసి పెట్టాలి. టెల్ మీ. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు మన గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తున్నాడు. వాడు ఎప్పుడు నన్నేం అడగలేదు, ఫస్ట్ టైం అడిగాడు. నువ్వు అతన్ని అంటే మీరు ఏ నేనేం బ్రోకర్ని కాదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమెసీతో అడుగుతున్నాను. నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? అడగడం నీకు కొత్త కాదు, చేయడం నాకు కొత్త కాదు. ఒక మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా శిక్ష ఒకటే. ఓకే. హర్షిత, యు నో ఏరో ఎయిర్లైన్స్ కంపెనీ ఈజ్ ద బెస్ట్. యా. ఆ ప్రాజెక్ట్ని లోకల్ కంపెనీస్కి ఇవ్వాలనుకుంటున్నారు. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ ఆ ప్రాజెక్ట్ కోసం పోటీలో ఉన్నాయి. IBM, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఐ వాంట్ ద ప్రాజెక్ట్. హూస్ ద CEO? మిస్టర్ స్టీవెన్సన్. దేనికి లొంగడు, పైగా బ్రహ్మచారి కూడా. బ్రహ్మర్షి కూడా కాంతకు బెండయ్యారు. వాడు రేపే ఇండియాకి వస్తున్నాడు. నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని మన గెస్ట్ హౌస్కి క్యాండిల్ నైట్ డిన్నర్కి తీసుకొస్తాను. మిగతా పనులన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఓకే, డన్. రావచ్చా? వెల్కమ్. ఏంటి సడన్ గా? పని మీద వెళ్తున్నాను, నువ్వు గుర్తుకొచ్చావు, ఇలా వచ్చేసాను. ఓకే. ఎవరి అమ్మాయి? నా సిస్టర్. నాకెప్పుడు చెప్పలేదే. నీకు సిస్టర్ కూడా ఉందా? బ్లడ్ రిలేషన్ కాదు, గాడ్ రిలేషన్. దేవుడిచ్చిన చెల్లి. కాఫీ అయినా? ఇంకేం లేదా? ఏం కావాలి? అక్క బాటిల్ తీసుకురానా? నువ్వు వద్దులే, లోపలికెళ్ళు. ఓకే. హర్షిత, మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు నెంబర్ 1 పొజిషనేగా. జస్ట్ యు రాస్కల్. కంట్రోల్ కంట్రోల్ హర్షిత, కంట్రోల్. చెల్లెలని చెప్పినా పాడు చేయాలని చూస్తావా? నువ్వు మనిషివా మృగానివా? నన్ను ప్రేమగా చూస్తోంది అదొక్కటేరా. సారీ హర్షిత, తను ఎంత ప్రేమగా చూస్తున్నావు చెప్పి అనుకోలేదు. వెళ్ళిపో. ఇంకొక్క క్షణం నా ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. కూల్. ఫస్ట్ యు గెట్ అవుట్ ఐ సే. ఓకే ఓకే. అక్క. నమస్కారం రిపేర్ రాంబాబు గారు. నా కాపురంతో పాటు ఎన్నో కాపురాలను రిపేర్ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? ఏముంది సెలబ్రిటీ అప్పారావు, బంగారం లాంటి భార్య, రత్న లాంటి 2 పిల్లలు. 1 ఫైన్ మార్నింగ్ ఒక సాని నా కళ్ళకి సంసారిలా ఎదురుపడింది. ఇంకేముంది, దురదృష్టం అదృష్టంలా పట్టింది. అమ్మో, లేడీస్కి లిఫ్ట్ ఇవ్వకూడదు. గోవిందా 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 గోవిందా. నా పేరు చంద్రకళ. ఇదే మా ఇల్లు. రండి కాఫీ తాగి. నా పేరు రాంబాబు. కాఫీ పర్వాలేదండి. ప్లీజ్ ఒక్కసారి రండి. రండి. అరే అమ్మా, అప్పుడే పడిపోయారే.
ప్యాంట్ కొంచెం తీయండి. ప్యాంటా? ఇంకానా? ఇంకా ఇంకానా? ఇంకా ఇంకానా? చాలు చాలు చాలు. అమ్మా అమ్మా అమ్మా. ఏయ్ ఏంటి చూస్తున్నావు? నేనేం చూడల్లా. ఏం కాదు. ఏమి చూడల్లా. నువ్వు నన్నే చూస్తున్నావు. చూడల్లా. ఏయ్ దొంగ, నువ్వు నన్నే చూస్తున్నావు. దొంగని కాదు, నేను చూడల్లా. చిలిపి. అవును, నేను కొంచెం చిలిపి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ కంపెనీకి చైర్మన్ నువ్వా నేనా? మీరైతే ఏంది, నేనైతే ఏంది సార్, అంత మందేగా సార్. పోస్ట్లే డిఫరెన్స్. నా వెనక రారా. మీరు ఎలా చెప్తే అలా సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. వర్క్ ఫాస్ట్, ఫార్మాలిటీస్ నెక్స్ట్. బీ సీరియస్ ఇన్ డ్యూటీ. ఓకే? ఎస్ సార్. ఈడేది కంపెనీ మొత్తం డెవలప్ చేసినట్టు ఈడు బిల్డప్. ఏంట్రా నువ్వు మనసులో ఏదో మాట్లాడుకుంటే నాకు బయటకు వినపడుతుందేంటి? మీదే నాదా సార్? నీదేరా. వచ్చే ఛాన్స్ లేదు సార్. మనసులోనే అనుకున్నాను సార్. ఏమనుకున్నావు నాన్న? ఈడు బిల్డప్ తగలయ్యా, ఈడేదో ఈ కంపెనీ మొత్తం ఉద్ధరించేలాగా ఈ మొహం చూడు ఎట్టా ఉందో అలా అనుకున్నాను సార్. అలా అనుకున్నావా? అవును సార్. మా నాయనే నీకు జీతం ఎంతరా? అంతకుముందు 10,000 ఇచ్చారు సార్. ఈ మధ్య కట్ చేసి 5,000 ఇస్తున్నారు సార్. ఏం సార్ జీతం పెంచుతున్నారా? అవునరా, ఇంకో 1000 కట్. ఎవరైనా జీతం పెంచుతారు, ఈయనేందుకు కట్ చేస్తున్నాడు. ఆఖరికి నా శాలరీ 0 చేసేలాగున్నావు గారా. నా బంగారం మేడం వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అరే మామా, జాబు గోవిందా గోవిందా. అక్కడ మందు కొట్టి షాక్ ఇచ్చింది, ఇక్కడ మేడంకి వచ్చి షాక్ ఇచ్చింది. ఈ షాకుల మీద షాకులు ఏంట్రా బాబు? టెన్షన్ ఫ్రీ మామా. పైన దేవుడున్నాడు, కింద మనం ఉన్నాం. పవర్ వాడిది, పని మనది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మ్యామ్ సారీ మ్యామ్, నేనేదో తెలియక చేసాం. ఎక్స్క్యూజ్ మ్యామ్. లైట్ తీసుకో. న్యూ జాయినింగ్. ఎస్ మ్యామ్. వాట్స్ నేమ్? రోబో. రోబో? అంటే అందరూ రోబో అని పిలుస్తారు. మై ఒరిజినల్ నేమ్ ఈజ్ రజనీకాంత్. నైస్ నేమ్. థ్యాంక్ యూ మ్యామ్. రజనీ ఫ్యాన్ వా? ఎస్ మ్యామ్. ఏం చేస్తున్నా? అంటే సార్ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏంటి కాలిపోతున్నావు? అంటే ఫీవరా? హాస్పిటల్ వెళ్ళకపోయావా? బాత్రూమ్కి వెళ్తే తగ్గిపోతుంది మేడం. ఫీవర్ అలా కూడా తగ్గితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? మీరు మౌస్ వదిలిస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది మేడం. మీరు చేయి తీయద్దు మేడం. నాటీ బాయ్. ముందు మౌస్ వాడడం నేర్చుకో. నువ్వు కూడా న్యూ జాయినింగా? ఎస్ మేడం, ఐఎమ్ సుబ్బు. మేడం వాడు ఊపిరి పైపైన పోయేటట్టుంది మేడం, చేయి తీయండి. మీ జనరేషన్ కి వోల్టేజ్ ఎక్కువగానే ఉంది. రెగ్యులేటర్ వాడండి. ఒరే రోబో, రెగ్యులేటర్ వాడమన్నదేంట్రా? ఏ రెగ్యులేటరా? అదేరా, ఫ్యాన్ కి వాడతాం కదా. స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి, పెంచడానికి తగ్గించడానికి. స్పీడ్ రెగ్యులేటర్. అలాగే ప్రాక్టీస్ చేయండి, కంట్రోల్ అవుతుంది. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. నువ్వు చాలా అందంగా స్మోక్ చేస్తావు హర్షిత. ఎస్. ఒరే దుర్మార్గుడా, మేడం నెత్తిన మీద ఐస్ గడ్డ పెడుతున్నావు గారా. మేడాన్ని పూర్తిగా ఊడ్చేస్తున్నావు గారా. నీ సిగరెట్ పొగ కూడా ఫెంటాస్టిక్ ఫ్లేవర్. నీ కింద పని చేసే మేడం నీ ముందు సిగరెట్ తాగుతుంటే ఆ పొగ పీల్చి ఆనందిస్తున్నావు. నువ్వు సిగరెట్ కాలుస్తుంటే చాలా బాగున్నావు. ఇంతకీ విషయం ఏంటి? ఏం లేదు హర్షిత, మన కంపెనీ ఆల్రెడీ టాప్ 10లో ఉంది. అఫ్ కోర్స్ దానికి కారణం నువ్వే, కానీ టాప్ 3లోకి వస్తే ఇంకా బాగుంటుంది. అది నువ్వు మాత్రమే చేయగలవు. I'll try my level best. అబ్బా, ఆ మాట చాలు. హర్షిత, చెక్ ద ఫైల్. నీ స్థాయి ఏందో మేడం స్థాయి ఏందో అర్థమైపోతుందిరా. Everything is okay.
నువ్వు చూసావుగా, నేను హ్యాపీగా సైన్ పెట్టేస్తా. హర్షిత, బార్క్లెస్ కంపెనీ యూఎస్ వాళ్ళ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రాబర్ట్ బాస్ జర్నీ కంపెనీ పరిస్థితి? ఈరోజు ఫినిష్ అవుతుంది. మన కంపెనీకి ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ రాకుండా చూసుకునే బాధ్యత నీదే. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పావుగా, హ్యాపీగా పడుకుంటాను. దూర్త లక్షణానికి పరాకష్ట వీడు.